హాయ్ అండి, ముని టైల్స్కి స్వాగతం. ఈరోజు మా ఆయన గారు సాయంత్రం పెసరట్టు వండమన్నారండి. పెసలు పప్పు లేదండి, గుళ్ళు ఉన్నాయి. అది దీంట్లోని అలగదీద్దామని పెసలు చేస్తున్నానండి. ఆయనకి ఇలా చేస్తున్న ఇష్టం అండి. పప్పు తెచ్చి నానబెడితే బాగుండదు అంటారు, అందుకని గుళ్ళు తెచ్చి ఇవి చేస్తున్నానండి. ఇలాగా మీరు చేసుకోండి, బాగుంటుంది. ఇలా చేస్తూ టీవీ చూసుకోవచ్చు, బాగుంటుంది కాబట్టి టేస్ట్ ఉంటుంది. మనకి భర్తతో మార్కులు కూడా కొట్టేసేవచ్చండి. అలాగే చూసి ఏముందా అమెజాన్లో శుక్రవారం కదా ఏదో ఇస్తాడు కదా అనేసి చూస్తున్నాను. చీకట్లో సినిమా ఇచ్చాడండి, శోభిత గార్దని చూస్తున్నాను. బాగానే ఉందండి, యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా మాత్రం అంతగా లేదు. అందరూ పెద్దవాళ్ళతో కలిసి చూడొచ్చు, సినిమా అంత ఇది లేదండి. కానీ తన యాక్టింగ్ అయితే బాగుంది. సినిమా అసలు ఏమీ లేదని ఏం చెప్పాలి నాకేం తెలియట్లేదు. అసలు ఏం లేదు అందులోని. పోలీసు పనులు చేయట్లేదు, అంతా తనే చేస్తుంది. తను జర్నలిస్ట్ అండి, జర్నలిస్ట్ పని జర్నలిస్ట్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంటుంది. తన ఫ్రెండ్ చనిపోయిందనేసి తన బాధలో చేస్తుంటుంది. ఆ లోపల అంతా చూసి ఆమెని గారు ఉన్నారండి, అంత పెద్ద డాక్టర్ గారు. ఆమెని గారితో ఏమీ చేయించలేదు. ఆమెను ఎందుకు పెట్టారు కూడా నాకు అర్థం కావట్లేదండి. అసలు నాకైతే సినిమా నచ్చలేదండి. అంతే, ఇలా పప్పు రుబ్బుకుంటూ ఇసురుకుంటూ, ఇదిగో బియ్యం కూడా ఉన్నాయండి, ఇది కూడా నూక చేస్తాను. ఈ బియ్యం కూడా ఇసరాలి ఈరోజు. దేనికి అనుకుంటున్నారు? ఇది గంజికండి. వచ్చే నెల రంజాన్ ఉపవాసాలు స్టార్ట్ అవుతున్నాయి మాకు, దానికోసం గంజి తయారీకండి. హలీము గంజి ఎంత ఫేమస్ అంటే రంజాన్ వస్తే ఈ రెండే గుర్తొస్తాయి మాకు. గంజి మామూలుగా ఎప్పుడు తింటుంటాము, జొన్న గంజి ఇలాగే చేస్తూ. మీకు గంజి కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి, నేను మీకు అన్ని తయారు చేసి చూపిస్తాను. మా రంజాన్లో స్పెషల్స్ ఏమున్నాయి ఏటో అన్నీ చూపిస్తానండి. గంజి అయితే చాలా బాగుంటుందండి. హలీంకి ఎంత పేరు ఉంటుందో దీనికి అంతే పేరుంది. గంజి తాగితే అందరికీ హెల్దీ అండి. మీకు మంచి వంటలు చూపిస్తూ ఉంటాను. ఇలాగా టీవీలో వచ్చిన అమెజాన్లోని, హాట్స్టార్లోని, ఆహాలోని వచ్చే సినిమాలని రివ్యూస్ చెప్తూ ఉంటాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మున్ని టైల్స్కి ముందుకు తీసుకెళ్ళండి. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే హ్యాపీ